ఆసీస్ భారత్ మధ్య ఈ నెల 26న బాక్సింగ్ డే టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ మ్యాచ్లో తప్పకుండా గెలిచి తీరాలనే పట్టుదలతో ఇరు జట్లు శ్రమిస్తున్నాయి. భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ రసవత్తరంగా మారింది. 3 టెస్టుల్లో ఇరు జట్లు చిర విజయం సాధించగా మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఈ 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1గా ఉంది. అందుకే సిరీస్ దక్కించుకోవాలంటే ఇరు జట్లకు 4వ టెస్టు అత్యంత కీలకంగా మారింది. డిసెంబర్ 26న మెల్బోర్న్ వేదికగా ఈ బాక్సింగ్ డే టెస్ట్ షురూ కానుంది. ఏటా క్రిస్మస్ మరునాడు ఆడే టెస్ట్ను బాక్సింగ్ డే టెస్టుగా పిలుస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో బాక్సింగ్ డే టెస్ట్ చరిత్ర దశాబ్దాల నాటిది. 1950లో యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మెల్బోర్న్లో మొదటి బాక్సింగ్ డే టెస్ట్ జరిగింది. అప్పటి నుంచి ఆస్ట్రేలియా ప్రతి సంవత్సరం బాక్సింగ్ డే టెస్ట్ నిర్వహిస్తోంది. దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఇక ఈసారి ఆస్ట్రేలియా భారత్ మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్ట్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఆస్ట్రేలియాతో 4వ టెస్ట్ ఇండియాకు అత్యంత కీలకంగా మారింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఈ మ్యాచ్ గెలవాలని కసిగా ఉంది. సిరీస్ నిలుపుకునేందుకు కూడా 4వ టెస్ట్ కీలకమైంది. దీంతో బాక్సింగ్ డే టెస్ట్ చాలా రసవత్తరంగా మారింది. మరోవైపు ఆసీస్ కూడా సొంత గడ్డపై బాక్సింగ్ డే టెస్ట్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో జట్టులో 2 మార్పులు చేసింది. ఓపెనర్ నాథన్ మెక్స్వీనీపై వేటు వేసింది. దేశవాళీ క్రికెట్లో దుమ్ము రేపుతున్న 19 ఏళ్ల బ్యాటర్ శామ్ కోన్స్టాస్కు 4వ టెస్టులో చోటిచ్చింది. అటు గాయపడిన పేసర్ జోస్ హ్యాజల్వుడ్ స్థానంలో జాయ్ రిచర్డ్సన్కు తుది జట్టులో చోటు దక్కింది. మొత్తంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, శామ్ కోన్స్టాస్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కేరీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ లయాన్, మిచెల్ మార్ష్, జాయ్ రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్ జట్టు బరిలోకి దిగబోతోంది.